హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వాల్. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది మెయిన్గా అరిసెలు కదండి. ఈ అరిసెలు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా మెత్తగా రావాలి అంటే ఏం చేయాలో నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో అరిసెలు అయితే చేసుకోవచ్చు. కొంతమంది అమ్మో అరిసెలా వాటికి ఆనకం పడితే సరిగా రాదు అని అనుకుంటారు, కానీ నేను చేసే విధంగా చేశారనుకోండి సూపర్గా వస్తాయన్నమాట. ఈ బెల్లం అరిసెలకి కేజీకి ఎంత బెల్లం వేసుకోవాలి, ఎన్ని రోజులు బియ్యం నానబెట్టుకోవాలి, అవన్నీ ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు పర్ఫెక్ట్గా అరిసెలు అయితే వస్తాయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వస్తాయన్నమాట. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి మన అరిసెలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇంకా లేట్ చేయకుండా మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ అరిసెలు చేసుకోవడానికి కంపల్సరీగా కొత్త బియ్యం అయితే ఉంటే అరిసెలు మెత్తగా వస్తాయన్నమాట. పాత బియ్యం వేసామనుకోండి గట్టిగా వస్తాయండి. నేను గ్లాస్ కొలతలతోనైతే చూపిస్తున్నానండి. నేను 2 గ్లాసుల కొత్త బియ్యం తీసుకున్నాను. వీటికి ఇంకా రేషన్ బియ్యం ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఈ 2 గ్లాసుల బియ్యాన్ని అయితే ముందుగా శుభ్రంగా కడగాలండి. ఇలా కొంచెం చిక్కగా వైట్గా వస్తుందన్నమాట. అది తెలుపుదంతా పోయేదాకా 2 సార్లు కడిగి దాదాపు 24 అవర్స్ నానబెట్టుకున్నా పర్లేదు, 2 రోజుల దాకా నానబెట్టుకున్నా కూడా ఏం కాదండి. చూడండి ఒక 24 అవర్స్ తర్వాత అయితే నేను ఈ బియ్యం అయితే నానిపోయాయి కదండి, వీటిని అయితే తీసుకొని అయితే ఇలా జల్లెట్లో అయితే వేసేసుకొని క్లాత్ పైన ఒక హాఫ్ అన్ అవర్ దాకా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల వాటర్ అంతా కిందికి పడిపోతాయి కదండి, అప్పుడు బియ్యం పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. పిండి కూడా మనకు మెత్తగా వస్తుందండి. ఆ తర్వాత పిండి అయితే పట్టించుకొచ్చుకున్నామండి. సో చూడండి నేనైతే ఈ పిండికి మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి, గ్లాసున్నర బెల్లం తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు అన్నమాట. పిండి కొంచెం ఎక్కువగా ఉండాలి, బెల్లం తక్కువగా ఉండాలండి. ముందుగా దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలన్నమాట. చిన్న గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్తో వడబోసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమైనా చెత్త లాంటివి రాళ్ళలాంటివి వస్తున్నాయి కదండి ఈ మధ్య. సో మళ్ళీ దాన్ని అయితే ఒక బౌల్లో అయితే వేసేసి నేనైతే పాకం అయితే రెడీ చేస్తున్నానండి. మనకు పాకం అయితే ఇప్పుడే రావడం అయితే స్టార్ట్ అయింది. చూడండి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని మనకు పాకం సరిగ్గా వస్తుందా లేదా అయితే ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. పాకాన్ని ఊకే కలుపుతూ ఉండాలండి, లేదు అంటే అడగంటిపోయే ప్రమాదం ఉంది. సో నేను ఫస్ట్ అయితే వేసినప్పుడు కొంచెం లేత పాకం అయితే వస్తుందండి, మళ్ళీ ఒకసారి వేసాను. సో ఈసారి అయితే ఫైనల్గా ఇక వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ తర్వాత చూడండి మనకైతే ఫైనల్గా పాకం అయితే రెడీ అయిపోయింది. మరీ గట్టి పాకం తీసుకోకూడదు, మరీ లేత పాకం కూడా తీసుకోకూడదండి మనకు అరిసెలకు ఎప్పుడు. కానీ చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పాకం వస్తే మనకు రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా మన బియ్యపిండి ఉంది కదండి, తడి బియ్యపిండి, దాన్ని అయితే వేస్తూ కలుపుకోవాలన్నమాట. దాంట్లోనే ఇలాచి పొడి కూడా వేసేసుకోవాలండి. అవన్నీ వేసిన తర్వాత చూడండి నాకైతే మరీ గట్టిగా చేసుకోకూడదు, కొంచెం ఈ మాదిరిగా అయితే వచ్చిందండి. అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది గట్టి పడుతుందండి. దాంట్లోనే నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. నెయ్యి, నూనె, నువ్వులు ఇవన్నీ అయితే వేసేసానండి. చూడండి ఇలా చూసుకోవాలి మనకు ముద్ద చేయడానికి వస్తుందా లేదా అని. కొంచెం లూజుగా ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేశానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ లోపుగా బాండీ అయితే పెట్టేశాను. దాంట్లో ఆయిల్ అయితే వేసి హీట్ అయిన తర్వాత కొంచెం పిండి అయితే వేసి చూసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకు ఈ అరిసె అనేది వేయంగానే పొంగుతుందన్నమాట. సో నేనైతే ఇలా తమలపాకు మీద అయితే ఒత్తేస్తున్నాను. అరిటాకు ఉంటే దాని మీద కూడా ఒత్తేసుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలంటే అరిసె ఆ సైజులో ఒత్తేసుకోవాలన్నమాట. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో. అసలు నాకు ఒక్క అరిసె కూడా ఖరాబ్ కాకుండా సూపర్గా వచ్చాయన్నమాట. మనం కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకుంటా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఆయిల్లో వేయగానే ఎంత బాగా బూర పొంగిపోతున్నాయి చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. వీటినైతే ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి ఒక హోల్స్ ఉన్న జల్లెల్లో వేసుకోవాలండి. మీకు అరిసెలు ఒత్తేది ఉంటే దాంట్లో వేసుకొని ఒత్తేసుకోవచ్చు, లేదు అనుకోండి ఇలా హోల్స్ ఉన్న జల్లెట్లో వేసేసి ఏదైనా గ్లాస్తో ఇలా నొక్కేసామనుకోండి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కిందికి పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని అయితే
పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక ఉన్న పిండి అంతా కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇక కొంతమందికి పైన నువ్వులు ఎక్కువగా ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. దానికోసం ఏం చేయాలి అంటే దానికి ఒక టిప్ ఉందండి. అలా చెప్పామనుకోండి నువ్వులు అసలుకే విడిపోవన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికైతే పిండినైతే ఈ నువ్వుల్లో ఇలా డిప్ చేసి మళ్ళీ ఇట్లా అరిసెల్లాగా ఒత్తేసి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆ టిప్ ఏంటి అనుకుంటున్నారా? నువ్వులను అయితే ఫస్ట్ వేయించుకోవాలండి. వేయించుకున్న నువ్వులను ఒక బౌల్లో వేసేసి దాంట్లో కొన్ని పాల చుక్కలు వేసామనుకోండి, అప్పుడు ఈ అరిసె ముద్ద ఉంటుంది కదండి, దీన్ని దాంట్లో నువ్వుల్లో డిప్ చేసి మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసామనుకోండి, అస్సలు నువ్వులు అనేటివి విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనకు వితౌట్ నువ్వులు విత్ నువ్వులతో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మన అరిసెల రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే కదండి. అయితే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు